చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, వైఎస్ జగన్ పాలనలో ఏం జరిగిందో బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు గజపతి నగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పల నర్సయ్య. దత్యరాజేరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. పేదల పక్షాన నిలబడిన సీఎం వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లనట్ల స్వామిదాస్ తిరువూరు పట్టణంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు స్వామిదాస్. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేయని మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధపాటును కలిగి ఓటేయటానికి మరి మే 13వ తారీఖున సిద్ధపడాలని చెప్పి మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. పాంప్లెట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ తిరువూరు నియోజకవర్గంలో డీబీటీ నాన్ డీబీటీ కింద 1700 కోట్లు నవరత్నాల పథకాల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. పెన్షన్లు సక్రమంగా అమలు చేస్తా ఉన్నాం. ఎక్కువ మంది పేదలు నివసించే ఈ తిరువూరు నియోజకవర్గంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం మేమంతా దీక్షా కంకణ బద్దులమై ముందుకు సాగుతా ఉన్నాం. ఇది మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను లోకల్ క్యాండిడేట్గా గత 30 సంవత్సరాలుగా తిరువూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రయాణం కొనసాగిస్తా ఉన్న రాజకీయ ప్రయాణం. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆముదాల వలస నియోజకవర్గంలోని బెలమాం, లొద్దలపేట గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తమ్మినేని సీతారాం వివరించారు. మంచి చేసిన వారికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటున్నారంటున్నారు తిరుపూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాసు సత్యమణి సుధారాణి. తిరుపూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమాభివృద్ధితో ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. యువత, మహిళలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు సుధారాణి. జగనన్న చేసినటువంటి మంచి పనులు, మంచి పరిపాలన, ముఖ్యంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా మరి సమపాళ్లలో ప్రజానికానికి తీసుకెళ్లి గ్రామాల్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఇంటికి చేరువుగా సంక్షేమం వెళ్తా ఉంది. జగనన్న నుంచి పొందినటువంటి లబ్ధి ద్వారా ఆ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదే మహిళల యొక్క మరి జగనన్నకు వెన్నుదన్నుగా మహిళలు నిలబడతారు. యువత కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా మేము వెళ్ళినప్పుడు బైకుల మీద మరి జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ప్రేమ కానీ వారికి ఉవ్వెత్తున్నటువంటి ఉత్సాహంతో యువత కూడా ఉన్నారు. వై నాట్ 175 సీట్స్ అంటారు. 175 సీట్స్ వస్తాయి. దాంట్లో మొట్టమొదటిగా తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మరి అత్యధిక మెజారిటీ తోటి స్వామిదాస్ గారు, అలాగే విజయవాడ పార్లమెంట్ నుంచి కేసినేని నాని గారు కూడా హ్యాట్రిక్ సాధిస్తారు. దీనంతటికి కూడా జగనన్న పథకాలే బేస్ ఫౌండేషన్ అనేది నేను మీకు గంటాపథంగా తెలియజేస్తా ఉన్నా. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కలికిరి మండలం బీటీ కాలనీలో గడప గడపకు వెళ్లి ప్రతి ఓటర్లను పలకరిస్తూ సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరారు.
చంద్రబాబును చూస్తే ఊసర వెళ్లి కూడా జడుచుకుంటుందన్నారు గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్. తిరుపతి జిల్లా కోటలో యువ ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 1వ తేదీన అవ్వాతాతలకు పింఛన్ అందుతుంటే ఎల్లో బ్యాచ్కు కడుపు మండుతోందన్నారు. పింఛన్దారులను వేధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు మేరగ మురళీధర్. ఈ యువ ఆత్మీయ సదస్సులో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్షేమ సారథి వైఎస్ జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు ఓర్లలేకపోతున్నారన్నారు మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఎత్తులు జిత్తులతో వైఎస్ జగన్ను ఎదుర్కోవటం చంద్రబాబుకు సాధ్యం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు విజయం సాధించే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు పడుతున్నాయన్నారు మేకపాటి విక్రమరెడ్డి. కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జగన్నాథపురంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మరోవైపు ఆయన సతీమణి మహాలక్ష్మి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ అండతో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు ద్వారంపూడి మహాలక్ష్మి. ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, నా వల్ల లాభం ఉంది మీకంటేనే ఓటేయండి అని చెప్తున్నారు. అంత ధైర్యంగా ఓటు అడిగి నాయకుడు ఎక్కడా ఉండరు. 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పాం, కానీ 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది అభివృద్ధిలో చాలా ముందుగా దూసుకెళ్తుంది కాకినాడ. చంద్రశేఖర్ రెడ్డి గారు 40వ వార్డులో ఉందంటే స్కేటరింగ్ కట్టించడం జరిగింది. ఇతను రాగిరెడ్డి కళాక్షేత్రం కట్టించడం జరిగింది. మీరు కాకినాడలో ఎక్కడైనా చూడొచ్చు, ప్రతి రోడ్లు వేసి ఉంటాయి, ప్రతి డ్రైనేజీలు అన్నీ చాలా సక్రమంగా కట్టించడం జరిగింది. కాకినాడ అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకెళ్తుంది. అందుకనే మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. ఎంపీ అభ్యర్థి చలనచెట్టి సునీల్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పడినా మరోసారి వైఎస్ఆర్సీపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలంతా సిద్ధమయ్యారంటున్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరులోని కాకాని రమణారెడ్డి నగర్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. సర్వేపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పెనుమంట్ర మండలంలోని బట్లమాకుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుగుబాడ శ్రీరంగనాథరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన వైఎస్ జగన్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు రంగనాథరాజు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు సతీమణి శారదావాణి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చెట్టవరం గ్రామంలో ఆమె గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయంటూ లబ్ధిదారులు ఆప్యాయంగా పలకరిస్తున్నారన్నారు శారదావాణి. ఏ ఊరు, ఏ గ్రామం, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందుకుని చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా జగన్ గారికే మా ఓటు అని చెప్తున్నారు. పిల్లలకు కూడా అమ్మఒడి పథకం, మహిళలకేమో డ్వాక్రా రుణాలు, చేయూత, ఆసరా అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంది ప్రజల్ని. అన్ని పథకాలను కూడా అందుకున్నారు. తప్పనిసరిగా ఈ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు మేము విజయం సాధించడానికి దోహదం చేస్తాయనుకుంటున్నాము. తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం. కర్నూలు జిల్లా ఆదోని వీరశే కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల పోస్టర్లను విడుదల చేశారు. ఆదోని నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి బీవై రామయ్యలు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి బీవై రామయ్యలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. చౌడేపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతి పట్టి స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఆ తర్వాత ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మాడుగుల నియోజకవర్గం అభ్యర్థి ఈర్లి అనురాధ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. చీడికాడ మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు, కమిషన్ల పేరుతో దోచుకున్నారన్నారు అనురాధ. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి కూడా ఇల్లు స్థలం ఇచ్చి ఆ ఇంటి మహిళ పేరునే ఏ ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంట్లో ఇప్పటికే చాలా మంది కూడా పాలు పొంగించుకొని ఆనందంగా జగనన్నకి ఏదైతే ఓటేసారో అదే ఫ్యాన్ కింద కూర్చొని కలకల నవ్వుతూ చిక్కటి చిరునవ్వుతో ఆ మహిళలందరూ కూడా మా అన్న ఇల్లు ఇచ్చాడు, చెయ్యోత ఇచ్చాడు, చేదోడిచ్చాడు, నా బిడ్డలకి అమ్మఒడి పథకం ద్వారా అమ్మఒడి ఇచ్చి నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ప్రవేశపెట్టి కడుపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ విద్యావంతులు చేసే బాధ్యత కూడా జగనన్న మా తమ్ముడు మా అన్న బాధ్యత తీసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కదిరి పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ప్రతి గడపకు వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోర్లె కిరణ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరించారు. సంక్షేమాభివృద్ధిని అందించిన వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఎన్నికల ప్రచారానికి మహిళలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బద్వేల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రచారం నిర్వహించారు. పోరుమామిళ్ల మండలంలోని విస్తృతంగా పర్యటించిన ఆయన వైఎస్ఆర్సీపీతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. సంక్షేమ పాలనను జనం కోరుకుంటున్నారని, సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. అరకు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థి మత్స్యలింగం. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో అభ్యర్థులిద్దరూ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు వీడుతున్నారు. ఆ పార్టీ పద్మావతిపురంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డిని గెలిపించుకుంటామన్నారు. ఈరోజు అభినయ్ గారి అభివృద్ధి చూసి మన జగనన్న పార్టీలో చేరుతున్నాను. జగనన్న చేసే సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత వచ్చి జగనన్న చేసే మంచి పనులు అవన్నీ చూసి ఈ పార్టీలో చేరినాము. మన అభినయ్ గారు లోకల్ కమ్ముడిగా ఒకటైపోయి మనల్ని తిరుపతిని ఓడించాలని చూస్తున్నారు. మన అభినయ్ గారిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నుంచి పక్క ఊర్ల నుంచి వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళంతా లోకల్ కాదు. మన లోకల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గడప గడపకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. అటువంటి అభినయ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి
గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలందరూ కలిసి అన్న వెనకాల నిలబడి ప్రతి ఒక్కరూ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన తిరుపతిలో ప్రచారం చేస్తూ నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేదాన్ని అంటే అన్న అభివృద్ధిని చూసి ఓటేయండి. భావి భవిష్యత్తు తరాలకి అన్న ఒక దీనిగా నిలబడతాడు. కాబోయే ఎమ్మెల్యే అట్లే మన మినిస్టర్ కూడా చేయాలని నేను సద్వినియోగంగా కోరుకుంటున్నాను. ప్రముఖ మహిళా నాయకురాలిగా పేరొందిన లతక్క కుమారుడు వారి మిత్రులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల వాళ్ళ సానుకూల స్పందనను తెలియచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కారణంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము కూడా కారణమవుతామన్న ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింత బలపడి అక్కడ ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని